నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కడప జిల్లా కాశీనాయన మండల సర్వసభ్య సమావేశంలో బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నారిశెట్టి సుబ్రజ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులకు, ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి ఆమె వివరించారు. సమావేశంలో గౌరవ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, మీడియా సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారిశెట్టి సుబ్రజ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఓటు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. మీ వద్దకు వచ్చి బిఎల్ఓలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మనందరి బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు అనేక పథకాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ కానీ, పిఎం కిసాన్ కానీ, పనిముట్లు అనేది సబ్సిడీ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తెలియాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా బాగా పనిచేయాలా. ఇప్పుడు ప్రజల్లో కూడా రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు ఈ క్రాప్ అనేది, తర్వాత పంట బీమా, ఇప్పుడు ప్రధానమంత్రి పంట బీమా యోజన ద్వారా మన పంట బీమా అనేది రైతులకు అనేది తెలియజెప్పాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రీయ మండలంలో హార్టికల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేయాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాళ్ళు రైతుల్లో అవగాహన కల్పించి పంట బీమా అనే ఒక పథకం ఉంది ప్రధానమంత్రి ద్వారా, మీరు అవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళాలి. అదేవిధంగా ఎస్ఐఆర్ అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని అందరూ సహకరించాలి. మన ఓటు హక్కులు పోగొట్టుకోకుండా మనం అందరం కాపాడాలి అని తెలియజేస్తూ, మనము రైతులకి, ప్రజలకి అందరూ మనం సేవ చేయడానికి ఇక్కడికి వచ్చింది. మీరందరూ కూడా మనమందరూ కూడా కలిసి రైతులకు, ప్రజలకు మంచి చేయాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు సైట్కి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథులు పూల మొక్కలను అందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చిరి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకటరాజు, పశ్చిమట్ల ధర్మరాజు, సొంగ రోషన్ కుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఆర్&ఆర్ కమిషనర్ పి ప్రశాంతి, ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎంజే అభిషేక్ గౌడ, శాప్ డైరెక్టర్ కె జగదీశ్వరి, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అండ్ ఎక్స్ అఫీషియో జాయింట్ కలెక్టర్ అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, పోలవరం ఇరిగేషన్ ఎస్ఈఆర్ రామచంద్రారావు, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు, ఏపీ టైకార్ చైర్మన్ బోరగాం శ్రీనివాసరావు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణలు ప్రభృతులు ముఖ్యమంత్రికి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 2వ వార్డు ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీనివాస నగర్లో 66 లక్షల వ్యయంతో నిర్మించనున్న 4 నూతన సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిద్దలూరు పట్టణ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ అభివృద్ధి పనులకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా ఖమ్మం చెరువు నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ఖమ్మం మండల రైతులు ఆందోళన నిర్వహించారు. చెరువులో తగినంత నీరు ఉన్నప్పటికీ అధికారులు నీటిని విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు ఆయా గ్రామాల రైతులు వినతి పత్రం అందజేశారు. వరి సాగుని దృష్టిలో ఉంచుకొని తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. సానుకూలంగా స్పందించి నీటి శాఖ అధికారులు 2 రోజుల్లో నీటిని విడుదల చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. వరి సాగుకు చెరువు నీళ్లు వదలాలని ఆయకట్టు రైతులు ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. మీకెప్పుడు నీళ్ళు వదలాలా? పెద్ద అధికారులు చెప్పాలా లేదా మీరు పోయి దండాలు ఏమనంటే మేము పోయి ముందు డీ గారు మేము పోయి కనుక్కొని వస్తాము, తర్వాత మీకు పోయేదిలే అని అన్నాడు. నిర్ణయం మనం చేద్దామంటే పోయి కనుక్కొని వస్తాము, తర్వాత మీరు పోయేద్దరు అన్నాడు. మేము పోయి అడిగినా నేను ఒంగోలు మేము ఫోన్లన్నా మాట్లాడాలి, డైరెక్ట్గా పోయినా చెప్పాలి. ఇట్లా పరిస్థితి మేము ఈ పనిలోనే ఉన్నాం. అందుకే నేను ఎక్స్పీరియన్స్ మీరు 100 మంది కాదు, 100 మంది వచ్చినా ఒకళ్ళిద్దరు వచ్చినా మేము కనుక్కొని జరుపునొచ్చినట్టే కదా కలిసి వస్తాము, తర్వాత మీరు పోతుందిలే అన్నాడు. కానీ వారం నుంచి అదును పోతుంది. బాధ వాతావరణం బట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. అదును అయిపోతుంది. వర్షాలు మీకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వారం ఎక్కువ ఇచ్చేవాడు. ఎప్పుడైనా నెలకు అక్కడికి వచ్చేసారి నేను వారు మీద నేను కూడా బాధపడుతున్నాను సార్. నేను కూడా ఏ పైన ఏమి లేవు, పైన కూడా లేవు సార్ మాకు. ఉరి లేకపోతే అసలు బతకలేము. ఖమ్మం చెరువు కింద మాకు అసలు పైన ఏం పైరు లేదు. చెరువు నీళ్ళు పెట్టుకుని కనీసం 10 బస్సాలు ఉంటే పార్వతీపురం మున్సిపాలిటీలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువల్లో పూడిక, వ్యర్థ పదార్థాలు తొలగించారు. అయితే వాటిని దాదాపు 10 రోజులుగా అక్కడే వదిలేయడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యపై 1TV న్యూస్ ఛానల్ శనివారం ప్రసారం చేసిన వార్తా కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ మేరకు చర్యలు సోమవారం చేపట్టారు. మున్సిపల్ శానిటరీ శాఖ సిబ్బంది కాలువల నుంచి తీసిన చెత్తను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న మున్సిపల్ అధికారులకు, అలాగే ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన 1TV న్యూస్ ఛానల్కు స్థానిక ప్రజలు, వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా తాడూరు మండలం బోరిగావ్లో తీవ్ర విషాదం నెలకొంది. సర్పంచ్ పల్లె జ్యోతి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 100 రూపాయల పేమెంట్ ఎగ్గొట్టడానికి ఓ మహిళ చిల్లర వేషాలు వేస్తూ ర్యాపిడో డ్రైవర్ను నడి రోడ్డుపై వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ర్యాపిడో రైడర్ తన ప్రయాణికురాలని గమ్యస్థానానికి చేర్చిన తర్వాత తన ప్రయాణ ఛార్జీని కోరాడు. అయితే సదరు మహిళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా రైడర్ను అసభ్య పదజాలంతో దూషించింది. అంతేకాకుండా తనను వేధిస్తున్నావంటూ రైడర్ పైనే కేసు పెడతానని బెదిరింపులకు దిగింది. మహిళ ప్రవర్తనను గమనించిన రైడర్ తన మొబైల్లో ఆమె నిర్వాకాన్ని రికార్డు చేస్తూ డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో పోలీస్ స్టేషన్కు రావాలని కోరాడు. రైడర్ నిలదీస్తుండటంతో సదరు మహిళ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆమెను వెంబడిస్తూ రైడర్ తన నిరసనను తెలియజేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న, ఆర్థికంగా నిలకడగా ఉన్న కేవలం 100 రూపాయల కోసం ఇలాంటి చిల్లర వేషాలు వేయడం సరికాదని విమర్శిస్తున్నారు. అన్ని అమ్మ బూతులు తిట్టింది, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. హిందీలో తిట్టింది, అవి నీకు పెడతాను పోస్ట్లో చూడన్నా. ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వస్తాను మేడం. మీకు చదవచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. మీరు చదువుకున్నారు కదా, అమ్మ బూతులు అందుకే తిట్టారు. ఉండండి చూడండి. పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను.
ఏం చేయాలో చెప్పండి. మళ్ళీ చదువుకోలేదు అంటున్నారు. అమ్మ బూతులు తిట్టారు నన్ను. చూడండి, డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఏదో షాక్ ఉండడానికి ఇలా దిగిపోయి వెళ్ళిపోస్తారు. హలో, చూడండి, కానీ హిందీలో తిట్టారు. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తాను నేను. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తా, నడుచుకునే వస్తా. చూడండి నన్ను ఒకసారి. ఇవన్నీ హిందీలో మీకు ఆ ఈ బూతులు తిట్టారు కదా, तुम्हारे फैमिली को बहुत हाई दिया मैंने. హిందీలో బూతులు తిట్టారు కదా, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. तुम्हारी అన్నా హిందీ వచ్చి వాళ్ళు రానన్న. మా బహన్ తిండి లేకుండా ఉంటారు. ఇవి చదువుకుందంట, చదువుకుని అమ్మ బూతులు తిడుతుంది ర్యాపిడో డ్రైవర్స్ని. ఒక్కసారి చూడండి, మిస్బిహేవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి రైడ్ డబ్బులు ఇవ్వకుండా అగ్గొడుతుంది ఇవిడ. అమ్మ బూతులు తిట్టింది, నన్ను అన్ని రికార్డ్ చేసుకుని ఉన్నాను. ఇవన్నీ పోస్ట్ చేయండి అన్న కొంచెం. చూడండి, ఈవిడ పేరు ఈవిడ అడ్రస్ అన్నీ ఉన్నాయి నా దాంట్లో. చూడండి, డాడీ ర్యాపిడో గైస్ చూడండి. విత్ మీ. ఓకే, రేవంత్ రెడ్డి, ఎవరినిరా నువ్వు జైల్లో వేసేది, ఎవరినిరా నువ్వు కోసేది, తెలంగాణను కరువు ఎడారిగా మార్చి నీ గురువుకి ఆంధ్ర తొత్తులకి భరణం చెల్లిస్తానంటే చూస్తూ మూసుకొని ఉండం. నీ అంతు తేలుస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. తొత్తులకి నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు, నీ అంతు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది, ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా, బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు. ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో తెల్లవారుజాము నుంచి భక్తులు పాతాళ గంగలో పవిత్ర స్నానాలు ఆచరించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. భారీ రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇదే సమయంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కర్నూలు జిల్లాలో మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. రాబో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే 33% మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలో మహిళా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. తమ హక్కుల సాధన కోసం ఏకంగా రక్తంతో సంతకాలు చేసి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు పంపించారు. కర్నూలు పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య నాయకురాల ఆధ్వర్యంలో ఈ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. చట్టసభలో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించాలనే దశాబ్దాల డిమాండ్ను తక్షణమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాసి రక్తంతో వేలిముద్రలు వేసి
మేము ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఇప్పుడైనా చిత్తశుద్ధి తెచ్చుకొని మహిళలకు 33% రిజర్వేషన్ తక్షణమే రేపు వర్షాకాలపు పార్లమెంటు సమావేశాల్లో జూలై 22న జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము ఏపీ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేసి మేము రక్తాక్షరాలతో ఈరోజు నరేంద్ర మోడీ గారికి పోస్ట్ బాక్స్లో వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు అమలు చేయాలని కోరుకుంటూ నా పేరు పి శ్రావర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కర్నూలు జిల్లా ప్రధాన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్రంలో పిలుపులో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరాల ద్వారా రక్త తిలకం తీసి ఆయనకి పంపించడం జరుగుతుంది. ఈరోజు మహిళలని కించపరిచే విధంగా 33 రిజర్వేషన్ని పక్కన పెట్టి ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. అలా కాకుండా మహిళలకి వెంటనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి శీతాకాల పార్లమెంటు సమావేశంలోనే షరతు లేని మహిళలకి రిజర్వేషన్ బిల్లును ఏర్పాటు చేయాలని సందర్భంగా మోడీ గారికి మేము ఈరోజు లెటర్ల ద్వారా ఆయనకి వినతి పత్రం రాసిచ్చి అలాగే రక్తం వేలు ముద్రలు వేసి పంపేయడం జరుగుతుంది. నగర కార్యదర్శి భారతి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాఘవపల్లి గేట్ సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై రాత్రి కారు బైక్ ఢీకొన్న ఘటనలో బైకిస్ట్ మృతి చెందాడు. మృతుడు అమంగల మండలం శంకరకొండ గ్రామ పంచాయతీ సామాయపల్లి తాండాకు చెందిన ఇస్లాబాద్ జ్ఞానేష్గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జ్ఞానేష్ కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా రాస్తారోక నిర్వహించి జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభింపజేశారు. ఈ విషయంలో వెల్దండ పోలీసులకు మృతుని బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దేశ ప్రజల సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని, అదే మాదిరిగా గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలంటూ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసరాయలు పేర్కొన్నారు. సత్యవేడు స్థానిక బేరిశెట్టి కళ్యాణ మండపంలో బీజేపీ రాష్ట్ర జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలతో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియకు 2 రోజులు మాత్రమే గడువు ఉందని, బిఎల్ఏలు పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకుని సర్ ప్రక్రియను విజయవంతం చేయాలంటూ ఆయన కోరారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో బీజేపీ పార్టీ శ్రేణులు బీజేపీ జెండాను ఎగరవేయాలంటూ ఆయన కోరారు. అందులో ప్రతి ఒక్కరం కూడా ఎందుకు ఈరోజు చూసాం, మనం వస్తా ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన అంతకుముందు జెండా కనిపించేది దిమ్మి కట్టి, ఒక అందమైనటువంటి దిమ్మి కట్టి మరి మన జెండా ఏదైతే భారతీయ జనతా పార్టీ జెండా ఉందో ఆ జెండాను మనం ఆవిష్కరించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో నాయకులు కావచ్చు, మండల నాయకులు ఆ కార్యక్రమాన్ని జరిపి అది ప్రజలకు తెలిసే విధంగా, ఆ గ్రామంలో తెలిసే విధంగా, అదేవిధంగా మనం అందరం కూడా కండువాలు వేసుకొని భారతీయ జనతా పార్టీ కండువాలు వేసుకొని నిలుచుకొని మన స్లోగన్ ఇచ్చి మరి ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ప్రతి నియోజకవర్గం కాదు ప్రతి బూత్ స్థాయిలో జరగాలని చెప్పి మనకి రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఆదేశించింది. ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్కి సంబంధించి మనం అందరం కూడా మండల అధ్యక్షులు కూడా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పోతున్నారు, మనం కూడా పోవాలా. పోతే ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అక్కడ బీజేపీ కార్యకర్త వచ్చాడా, ఆ బిఎల్ఎడ్ వచ్చాడా, బిఎల్ఎడ్ ఎవరు, అసలు బీజేపీకి ఇక్కడ ఏజెంట్ ఉన్నాడా అన్నటువంటిది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉంది, జెండా నాటేదానికి మనం ఎవరు కూడా అధ్యక్షులు చెప్పలేని పరిస్థితి ఈరోజు. మరి అదేవిధంగా నువ్వు గ్రామాల్లో తిరిగి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నీకు ఒక అవకాశం ఇస్తాను, పార్టీను పోయి ప్రజల్లో మమేకమై తిరిగేదాన్ని. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సద్వినియోగం చేసుకోకపోతే అది మీ పొరపాటు అని చెప్పి సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ. మనం తెలవాలా. ఇప్పుడు తెలుగుదేశం వాడు పనిచేయాలంటే అంతే, జనసేన వాడు తెలుగుదేశం నీకు ఎందుకు పనిచేయలేదు, నువ్వు నాయకుడైన ఫీలింగ్ అక్కడ ఉన్నటువంటి మండల ఎంపీడీఓకో లేకపోతే ఎంఆర్ఓకో లేదా పోలీస్ ఎస్ఐకో సిఐకో తెలవాలా. నువ్వు నాయకుడు చురుగ్గా యాక్టివ్గా చేస్తున్నావా అనేటువంటి విషయాలను పరిశీలించుకోవాలి.
ఎందుకంటే మండల కమిటీ సమావేశాలు, మండల కమిటీ ఎప్పుడైతే సమర్థవంతంగా పనిచేస్తాయో అప్పుడు మాత్రమే జిల్లా కమిటీ సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. కేవలం కార్యక్రమాల నిర్వహణలో కొంతమంది కార్యకర్తలు నిత్యం కష్టపడి కార్యక్రమాలను ముందు వరుసలో బ్రహ్మాండంగా చేస్తుంది తిరుపతి జిల్లా అనేటువంటి ఆ రకమైన కితాబు పొందడం కాదు. సంస్థాగతంగా జరగాల్సినటువంటి అంటే కార్యక్రమాలు చేస్తే అది బయట ప్రపంచానికి కనిపిస్తుంది, బయట వాళ్ళకి తెలుస్తుంది. తిరుపతి జిల్లా బలంగా ఉంది. నాయకులు వచ్చినప్పుడు లేక పార్టీ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు, పెద్దదైనటువంటి కార్యక్రమాలు ఇచ్చినప్పుడు కూడా సమన్వయంతో పనిచేస్తుంది జిల్లా అనే విషయంలో మనకు కితాబు లభిస్తుంది. అంతవరకు ఓకే. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, జూలై 2వ తారీఖు తిరుపతిలో రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం, ఆ బాధ్యతలు మనకు అప్పచెప్పిన వెంటనే తిరుపతి నగరంలో ఉన్నటువంటి చిన్న పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా ఇదో దిక్కుగా తమ వంతు ప్రయత్నం, కష్టం, బాధ్యత తీసుకొని సమర్థవంతంగా నిర్వహించామనేటువంటి మాట అయితే లభించింది. అయితే జిల్లాలో ఉన్నటువంటి అందరికీ పని అప్పచెప్పలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి కొంతమంది కార్యకర్తలతో పని అప్పచెప్తే చక్కగా దాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇది సరిపోతుందా? సంస్థాగతంగా పార్టీ యొక్క జాతీయ పార్టీ కూడా మండల కమిటీల యొక్క నియామకం పట్ల పూర్తిగా దృష్టి సారిస్తుంది. అదేవిధంగా వాటిని ఎప్పటికప్పుడు మనం గతంలో ఇచ్చేటువంటి రిపోర్టుల ఆధారంగా ఏ మండల కమిటీ పూర్తి స్థాయిలో ఉంది, ఏ మండల కమిటీ క్రియాశీలంగా ఉంది, ఎవరు క్రియాశీలంగా ఉన్నారనేటువంటి మనం పేపర్లో ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగా మనం దాన్ని బాగా జరిగిందని లేక జరగలేదని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లాగా మన పైన ఒక ఇన్స్పెక్షన్ చేసేటువంటి ఒక డివైజ్, ఒక మాడ్యూల్ ఒకటి తయారైంది. దానిపై సరళ మనం చెప్పేటువంటి విషయాన్ని జాతీయ మరియు రాష్ట్ర పార్టీ పెద్దలందరూ కూడా దాన్ని సరళతో పోల్చి చూసుకుని అది సజావుగా ఆ మండలంలో జరగాల్సినటువంటి మండల కమిటీ సమావేశం జరిగిందా లేదని, మన మండల కమిటీ సమావేశం జరిగిందని చెబితే. కృష్ణా జిల్లా పెడన చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ముఖ్య అతిథిగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. పెడనలో ఎక్కువగా చేనేత రంగానికి చెందిన కుటుంబాలు జీవిస్తూ చేనేతని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయని, ఈ ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా చేనేత కలంకారీ కార్మికులకు వైద్య సదుపాయాలు అందుతాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణ సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వారందరూ కూడా జనరల్గా వారు చేసేటువంటి వృత్తి పరంగా చూసుకున్నట్టయితే వారికి ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ కాలంగా వారు కంటి చూపు ఇబ్బందులు కానివ్వండి, లేదంటే ఎక్కువగా కూర్చున్నప్పుడు మోకాళ్ళ నొప్పుల విషయం కానీ ఇట్లా రకరకాల మరి అనారోగ్యాలు ఎక్కువగా బారిన పడేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి వృత్తి. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం సంరక్షించాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన ప్రత్యేకంగా ఎవరైతే ఉంటారో చేనేత కార్మికులు వారందరికీ కూడా ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన పెడనలో కూడా చూసినట్లయితే 3 క్యాంపులు ఈ రోజున ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి డాక్టర్లందరూ కూడా వివిధ రకాల డాక్టర్లను తీసుకొచ్చి ముఖ్యంగా కంటి చూపు కానివ్వండి, ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అందరికీ టెస్టులు చేసి మందులు ఇచ్చేటువంటి విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది 3 క్యాంపుల్లో కూడా మరి ముందుగా పెడన పట్టణంలో పెట్టడం జరిగింది. తర్వాత కూడా వేరే గ్రామాల్లో ఎక్కడైతే ఉన్నాయో గూడూరు మండలికి సంబంధించిన గ్రామాల్లో కూడా ఈ క్యాంపులు పెట్టి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా టెస్టులు చేసి మందులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక రకాలుగా మరి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో మెరుగైనటువంటి వైద్యం అందరికీ కూడా అన్న లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా హెల్త్ క్యాంపులు పెట్టేటువంటి విధంలో కానివ్వండి, లేదంటే అనారోగ్యం బారిన పడేవాడికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి వందలాది కోట్ల రూపాయలతోటి వాళ్ళందరినీ ఎల్ఓసీలు కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో కూడా 6 కోట్లకు పైగా మరి ఈ 2 సంవత్సరాల్లోనే 6 కోట్ల రూపాయల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. ఏంటంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉన్న లక్ష్యంతో ఎవరో కూడా అనారోగ్య బారిన పడినా కానివ్వండి, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సంక్షేమాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ముందుకు వెళ్తా ఉందని కూడా మీకు తెలియజేసుకుంటాము. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.